హలో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా బావగారు వాళ్ళ ఇల్లు. మా అక్కయ్య వాళ్ళ ఇంటికైతే లాస్ట్ టైం వెళ్ళాము. శబరిమల వెళ్తున్నారని చెప్పాగా, చూడండి ఎలా డెకరేషన్ చేశారో ఇల్లు మొత్తం. మా అక్కయ్య వాళ్ళు అయితే నైట్ అంతా కష్టపడి అయితే చేశారు. మీకైతే బ్లాగ్ రూపంలో అయితే చూపించి ఇస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. ఇక్కడ వచ్చేసి స్వామి శబరిమల వెళ్ళేటప్పుడు తీసిన వీడియో. ఇక్కడ వచ్చేసి స్వామి వెళ్ళేటప్పుడు పూజా విధానం అయితే ఉన్నిద్ది. అక్కడ పీఠం అయితే పెట్టేసి స్వామి అయ్యప్ప స్వామి ఫోటోని అయితే అక్కడ పెట్టేసి, కలశం చెంబు ఇలా పెట్టేసి గురుస్వాములను అయితే ఇంటికైతే పిలిపించేసి ఇలా అయితే పూజ చేస్తారు ఫ్రెండ్స్. కొన్ని విలేజెస్లో ఒకలా చేస్తారు, ఒక్కో ఊర్లో ఇంకోలా చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. సో మీరు కూడా చూస్తారని అయితే బ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 18 మెట్లు అయితే పెట్టారు. ఇక్కడ వచ్చేసి తమలపాకు పైన అరటి అది ఉంటుంది కదా, అరటిది దెబ్బ అయితే కొంచెం మొక్క పీస్లా కట్ చేసి దానిపైన అయితే కర్పూరం పెట్టారు ఫ్రెండ్స్. ఆ కర్పూరం అలాగ పూలైతే వేసేసి అండ్ ముగ్గు కూడా పెట్టేసి, ముగ్గు మీద ఇలా తమలపాకు పెట్టేసి ఇలా అయితే 18 మెట్లను అయితే ఇలా వెలిగిస్తారు. స్వామి శబరిమల వెళ్ళే ముందు అయితే ఇలా చేస్తారు. సో ఫైనల్గా వచ్చేసి నాకులాగే మీకు కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అని కొంతమంది పడి పూజలాగా కూడా చేస్తారు. చాలా గ్రాండ్గా అయితే చేసేసారు ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి ఎంత బాగా చేశారు. నేను కూడా అయితే చూసేసి, ఇంక ఇక్కడ తమలపాకు పెట్టారు కదా, దాని మీద అయితే అందరు ఆడపిల్లలు అందరూ వెలిగిస్తారంట. సో ఫైనల్గా అయితే అందరూ వెలిగించేస్తున్నారు. నేను కూడా ఒక చెయ్యి పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి వెళ్ళే ముందు కాబట్టి ఇంకా ఇంట్లో నుంచి లోపల నుంచి బయటికి తీసుకెళ్ళేటప్పుడు అయితే ఇలా చేస్తారు. గుడి దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు బాజా భజంత్రీలతో ఇలా అయితే స్వామిని అయితే ఇంట్లో నుంచి గుడి దగ్గరకు అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. చాలా రోజులు అవుతుంది ఈ వీడియో షూట్ చేసి, బట్ నాకే కుదరలేదు పెట్టాను కొంచెం పిల్లలతో. సో ఫైనల్గా అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్, మీకే తెలిసిద్ది. సో ఫైనల్గా వచ్చేసి ఇంట్లో అయితే ఇలా 18 మెట్లు అయితే పెట్టి ఇలా అయితే పూజ అయితే చేసేసారు. ఇంకా ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళేటప్పుడు అయితే హారతి ఇచ్చి అండ్ గుమ్మడికాయతో అయితే దిష్టి తీసి అయితే స్వామిని అక్కడ గడప ముందైతే టెంకాయ కొట్టి మళ్ళీ వెనుతిరిగి చూడకుండా ముందుకైతే తీసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఇక్కడ వచ్చేసి హారతి అయితే మనం స్వామి ఇంట్లో నుంచి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే పట్టుకొని అయితే తీసుకెళ్ళిపోతారు. ఇంకా స్వామికి అయితే బయట కాళ్ళు అవన్నీ కడిగేసి పూలమాలలు అవన్నీ అయితే స్వామి మెల్లో అయితే వేసి కొంచెం డబ్బులు ఇలా చందా ఏమంటారో తెలియదు, బట్ ఇలా అయితే జంజంలాగా కట్టేసి స్వాములందరినీ, ఊర్లో ఉన్న స్వాములు వెళ్ళే స్వాములందరికైతే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మేము మీకైతే ఇరుమురులు అయితే ఇలా కట్టేసి అండ్ గుడి లోపలికైతే తీసుకెళ్ళాక ఇరుమురులు అయితే కడతారు ఫ్రెండ్స్. ఇలా విలేజ్లో ఉన్న స్వాములందరూ కలిసి అయితే ఒక వ్యాన్ కానీ బస్సు కానీ ఇలా మాట్లాడుకొని అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల్ని కూడా కింద పడుకోబెడుతున్నారు. ఇలా పడుకోబెడితే స్వాములే పిల్లల మీద నుంచి దాటి వెళ్తే ఆరోగ్యం అండ్ ఇంకా ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఫైనల్గా వచ్చేసి పిల్లల్ని అయితే కింద పడుకొని పెడుతున్నారు, చిన్నపిల్లల్ని. అండ్ 10 ఇయర్స్ లోపు వాళ్ళైనా పడుకోవచ్చు. కొన్ని ఊర్లలో అయితే పెద్దవాళ్ళు కూడా పడుకుంటారు. ఆ విలేజెస్లో అయితే పెద్దవాళ్ళు కూడా కింద పండుకుంటే స్వాములు వారి మీద నుంచి దాటడం నేను చాలా సార్లు అయితే చూశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ఈ విలేజ్లో వచ్చేసి చిన్నపిల్లల్ని అయితే కింద పండుకుంటారు, పాపం పడుకోబెడతారు. చాలా పసిపిల్లలు అనమాట. వాళ్ళ మీద గుండా స్వాములు దాటాలి. ఇలా దాటితే వాళ్ళకి అదో నమ్మకం అనమాట. ఒక ఊళ్ళో ఒక పిచ్చి ఉంటుంది కదా, అలా అనమాట. సో ఇంకా అయ్యప్ప స్వాముల నమ్మకాన్ని మనం ఏమనకూడదు. పూలు అవన్నీ మీద పడతాయేమని ఫస్ట్ నేను కూడా అనుకున్నాను, బట్ అవన్నీ ఏం పడకుండా అయితే పిల్లల మీద నుంచి అయితే దాటారు ఫ్రెండ్స్. ఒక్కో ఊళ్ళో ఒక్కో పద్ధతి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇంకా స్వాములు దాటి వెళ్ళి గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణాలు చేస్తారు. 3 కానీ 5 కానీ ఎవరి ఇష్టం వాళ్ళు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా వాళ్ళు చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇరుముళ్ళు అయితే వాళ్ళకి పంతులు గారు అయితే గురుస్వాములు అంటారు, వాళ్ళైతే ఇరుముళ్ళు అయితే కడతారు. శబరిమల వెళ్ళే ముందైతే ఇలా అయితే ప్లాన్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీ విలేజ్లో ఎలానో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా స్వామి వారికి అయితే హారతి ఇచ్చేసి లోపలికి తీసుకెళ్తారు. ఇంకా పూలమాలలు అవన్నీ అయితే కింద తీసేసి పక్కన పెట్టేసి ఇడుమురులు అయితే స్వామివారికి కడతారు. తీసుకొచ్చిన హారతిని అయితే అక్కడ ఉన్న పటాల దగ్గర అయితే కొంచెం ఒక కర్పూరం వేసి ఇంకా మిగిలింది అయితే మన ఇంటికి అయితే తీసుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయితే ఇరుమురులు అయితే చాలా బాగా జరిగాయి. మీరు కూడా చూస్తారని వీడియో అయితే
తీసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చూడని విధంగా అయితే విలేజెస్లో అయితే ఇలాంటివి అయితే బాగా చేస్తారు. అందుకనే మీకైతే చూపించేస్తున్నాను. టౌన్లో ఉన్న వాళ్ళైతే పెద్దగా పట్టించుకోరు. అంటే ఓన్లీ వెళ్ళి రావడం, గుళ్ళో కట్టించుకోవడం, ఇంట్లో పెద్దగా ఇలాగా పూజలు అలాంటివి ఏం చేయరు. కానీ కొంతమంది అయితే శబరిమల వెళ్ళే ముందైతే పడి పూజ కూడా చేసుకుంటారు చాలా గ్రాండ్గా. నేను కూడా చాలాసార్లు అయితే చూశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇరుముళ్ళు ఎలా కడుతున్నారు అనేది అయితే చూసేయండి. అక్కడ టవల్ ఒకటి కట్టేసి ఇంకా మెల్లో ఒక దండు ఉంచేసి కొబ్బరి చిప్ప దాంట్లో కర్పూరం వెలిగిస్తారు. వచ్చేసి ఇంకా ఇరుముళ్ళు అయితే కట్టేస్తారు. బెడ్షీట్లు ఇలా సంథింగ్ మనం ఏం తీసుకెళ్తే అవి ఇచ్చేస్తారు. ఫైనల్గా అయితే ఇరుముళ్ళు అయితే అయిపోయాయి. ఇంకా మేము ఫైనల్గా వచ్చేసి ఫొటోస్ అవి అయితే దిగేసి ఇంకా భోజనాలు అవన్నీ అయితే చేసాం ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. విలేజ్లో ఎలా చేస్తారు ఏంటి అనేది. ఆ ఇరుముడిలో కట్టేది వచ్చేసి పసుపు, కుంకుమ అండ్ కర్పూరం, టెంకాయలు 5 ఎన్నో తీసుకొస్తారు. వాటినైతే బెడ్షీటు దాంట్లో పెడతారు. ఇక్కడ వచ్చేసి ఈ చిన్న దాంట్లో అయితే డబ్బులు వేస్తారు. 11 రూపాయలు చిల్లర వేస్తే అవి స్వామివారి పాదాల వరకు చేరుతాయని అందరి నమ్మకం. మరి అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. సో ఫైనల్గా అయితే మేము కూడా 11 రూపాయలు అయితే వేసాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.